2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే సార్. నమస్తే అండి. మనలో ఉన్నటువంటి పవర్‌ని ఎలా పెంచాలండి అసలు? చాలా మెథడ్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ప్రతి మనిషిలో పవర్ ఉంటుంది. అందరూ ఆత్మస్వరూపమే, భగవంతుడి పార్టికల్సే మనమంతా. లేదనుకుంటారు చాలామంది. ఫస్ట్ అక్కడి నుంచి బ్రేక్ చేయాలి. దట్ నాలో శక్తి ఉంది. శక్తి ఈజ్ నైదర్ క్రియేటెడ్ నార్ డెస్ట్రాయిడ్. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. ఏదో కప్పేస్తాం, అడ్డు పెడతాం. దాన్ని లాట్ ఆఫ్ సూర్య సాధనలు చేసేవాళ్ళలో మేమైతే దాన్ని లాట్ ఆఫ్ రీసెర్చ్ చేస్తాం. అందులో బేసిక్గా మనకు అర్థం చేసుకోవాల్సిన దాంట్లో ఎనర్జీ ఎక్కడ వస్తోంది, మనకు ఎలాగా, దాన్ని మనం ఎలా వాడుతున్నాము, లోపల ఎలా మెటబలైజ్ అవుతుంది, 3 విధాలుగా చూడాలి. అసలు మన లోపల శక్తి ప్రవహిస్తోందా లేదా, సరిగ్గా వచ్చింది కరెక్ట్గా మెటబలైజ్ అవుతుందా లేదా, థర్డ్ ఎలా వెళ్ళిపోతుంది. ఈ 3 రకాలు ఎవరైనా అర్థం చేసుకుంటే మనం ఒక వెలుగుతున్న సూర్య గోళంలా మారిపోతాం. అంత బాగుంటుంది. సో ఫస్ట్ రావడానికి మన అడ్డు పెట్టేది దే ఆర్ కాల్డ్ వొలటైల్ ఇంప్యూరిటీస్. అంటే సమ్ ప్యాటర్న్డ్ ఆలోచనల వల్ల, లేకపోతే నాకేమీ చేత కాదు అనడం వల్ల, లేకపోతే నాకు మన కర్మింతేలే, నా బతికింతేలే, నా లైఫ్ ఇంతే అని వాళ్ళకి వాళ్ళు శాపం పెట్టుకుని, స్వతహాగా శాపం పెట్టుకుంటారు చాలామంది. నా కర్మరా, నా బతికింతేరా అని వాళ్ళకి వాళ్ళు పెట్టుకుంటారు. ఫస్ట్ ఎవరైనా వాళ్ళలో శక్తి పెరగాలి అంటే మనని మనం తిట్టుకోవడం ఆపేయాలి. చాలామందికి తెలియదు ఆ మాట. ఏంటో మా కొడుకంటే వాడు ఇంతే సార్, వాడు పనికిరాడు సార్ అని తల్లిదండ్రులు పిల్లల్ని శపిస్తారు. ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఎంత నిజంగా వాడు చెడ్డవాడైనా సరే శపించకూడదు. సేమ్ థింగ్, మనని మనం శాపం పెట్టుకోకూడదు. దే ఆర్ కాల్డ్ వొలటైల్ ఇంప్యూరిటీస్. అలా కరిగిపోతాయి కానీ మనం కరగనివ్వం. అది వెరీ వెరీ ఇంపార్టెంట్. దీనిలో ఇవి రావాలి, ఈ వొలటైల్ ఇంప్యూరిటీస్ పోవాలి అంటే ఫస్ట్ ప్యాటర్న్డ్ థింకింగ్లో ఉండే కొన్ని పదాలని మనం మార్చుకోవాలి. అబ్సల్యూట్లీ. సెకండ్ వచ్చేసి అల్ట్రావైలెట్ రేస్కి దూరంగా ఉండాలి. సూర్యుడి కిరణాలకి దగ్గరగా ఉండాలి. పొద్దున 10-15 టైంలో 15 నిమిషాలు సూర్యుడిలో దగ్గర ఆ ఎండలో కూర్చోగలిగితే చాలా చాలా పవర్ఫుల్గా బాడీ వేడవుతుంది. వితిన్ 5-10 మినిట్స్, 15 మినిట్స్ మనకు చేయగలిగితే ఎనర్జీస్, లాట్ ఆఫ్ ఎనర్జీస్ పెరుగుతాయి. ఓకే. థర్డ్, మన లోపలికి శక్తి రావడానికి 3 మార్గములు. ఒకటి త్రూ క్రౌన్, ఒకటి త్రూ నేత్రం, ఒకటి త్రూ నాభి. ఈ మూడిటిని అబ్జార్బ్ చేసుకునే కెపాసిటీస్ పెంచుకోవాల్సిందే. జీవితంలో ఒక్కరోజైనా నా లోపలికి శక్తి రావడానికి నేను నాభి ద్వారా గాలి పీలుస్తాను, నేను సూర్యకిరణాలని తల ద్వారా తీసుకుంటాను, ఎదురుగా సూర్య బింబం వస్తున్నప్పుడు అరుణార్క రూపం అంటాం, సూర్యుడు పొద్దున వస్తున్నప్పుడు ఆ సూర్యుడిని ఈ లెవెల్లో నేను చూడగలిగిన రోజున ఎనర్జీస్ రావడం స్టార్ట్ అవుతాయి. ఇవి మన లోపల నుండి ఇంప్యూరిటీస్ ఇట్లా తుడిచేస్తాయి. సో అవి స్టార్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి మెటబాలిజం. మన లోపల ఎనర్జీ వస్తే అసలు ఆ ఎనర్జీ ఎటెళ్తోంది. చాలా మటుకు పీకల దాకా తినేస్తారండి. బాగా తినరా, కడుపు నిండా తినరా అంటారు. నేను పిల్లలకు కూడా చెప్తాను, కడుపు నిండా, తల్లిదండ్రులు పిల్లలకి ఏమన్నా లాభం చేయాలంటే కడుపు నిండా తిండి పెట్టకండి. చాలా చాలా ఇంపార్టెంట్. దట్ ఎనర్జీ మన బాడీ ఇంకొక పిడికెడు తినగలను, ఇంకో అంత తినగలను అన్నప్పుడు ఆపాలి. పౌష్టిక ఆహారం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్రెష్, ఎక్కడి నుంచైనా ఫ్రెష్ ఉంటే తీసుకోవాలి, లేకపోతే తగ్గించేయాలి క్వాంటిటీ. ప్యాకేజ్డ్ ఫుడ్, క్యాన్డ్ ఫుడ్, ఇవి ఎంత కుదిరితే అంత తగ్గించేసేయాలి. ఓకే. కొన్ని కుదరకపోవచ్చు, బట్ మ్యాక్సిమం తగ్గించుకోవాలి. తర్వాత నీరుని చూసి తాగండి. నీరు, వాటర్, లుక్ ఎట్ యువర్ వాటర్ అండ్ డ్రింక్. ప్లాస్టిక్లో అవాయిడ్ చేసి తాగలిగితే మరీ మంచిది. ఓకే. అట్లీస్ట్ ఇనీషియల్ స్టేజెస్లో తగ్గిస్తే మంచిది. వాటర్. దాని తర్వాత ప్రాణము. నీ ప్రాణము 5 విధాలుగా మారి వస్తుంది. ఇంకా ఆ ప్రాణాలు అపాన, ఉడాన, సమాన, వ్యాన చెప్పను కానీ సింపుల్గా నీ ప్రాణముగా మారే 4 ఉంటాయి. బ్లడ్, ఆ బ్లడ్లోనూ ఆర్బీసీ, డబ్ల్యూబీసీ, దాంతో పాటుగా ఉండే మజ్జ, దాంతోపాటు మసిల్, దాంతోపాటు మన లోపల జరుగుతున్న ఫేషియా ఆర్ కనెక్టివ్ టిష్యూ, మన స్ట్రెచ్ అవుతున్న కనెక్ట్, ఈ 4టిని మూవ్ చేయండి. జస్ట్ మూవ్ ఇట్. నీ ఆటోమేటిక్గా శక్తి పెరుగుతుంది మనలో. ఎవరైతే డల్ ఉంటారో వాళ్ళు చూడండి, వాళ్ళు కూర్చుని ఉంటాం. రోజంతట్లో మెజర్ చేస్తే కూలబడి ఉంటారు చాలాసేపు. నేను ఎంతోమందిని చూశాను, ఇట్లా వీడియోలు చూస్తూ ఉంటారు, జీవితం మారాలి బాస్ అంటుంటారు. ఆ సోఫాలో మూడొంతులు కూరుకుపోయి అలాగ వచ్చి ఉంటారు. కదలండి. మూవ్ యువర్ మసిల్, మూవ్ యువర్ బోన్, మూవ్ యువర్ ఫ్యాషియా. కదపండి. లైఫ్ విల్ చేంజ్. నిజంగా మారుతుంది. దట్స్ హౌ యువర్ ఎనర్జీ వచ్చింది.
దానికి కావాల్సిన షేప్లో మాడిఫై చేస్తున్నాము. అండ్ దెన్ హౌ ఆర్ యూ డిస్పెన్సింగ్, ఎలా మన లోపల ఉన్న ఎనర్జీని ఎలా వాడుతున్నాము. నేను ఇది మాట మరీ చెప్తున్నాను, ఎనర్జీ అనేది నీకు రిటర్న్ వచ్చి తీరుతుంది. నువ్వు ఎలా ఇస్తున్నావు అలా వస్తుంది. నువ్వు వెళ్ళి నీ ఎనర్జీ అంతా ఎవరినో తిట్టుకోవడానికో, గొడవలకో, ఇరిటేషన్కో, ఫ్రస్ట్రేషన్కో పెట్టావా, నీకు అదే రూపంలో లైఫ్లో అలా డిమినిష్ అయిపోతుంది. నువ్వు దాన్ని మాడిఫై చేసుకుని బెటర్కి వాడావా, అలా అమాంతం పెరుగుతుంది. దట్స్ హౌ యు ఆర్. నేను కష్టం వస్తుంది, ప్రాబ్లం వస్తుంది, తప్పు వస్తుంది, అన్నీ వస్తాయి లైఫ్లో. వచ్చినప్పుడే వెంటనే మనలోంచి ఇంకో పర్సనల్ బయటకు రావాలి. ఇవన్నీ వస్తుంటాయి, నేను వీటికి ఎఫెక్ట్ కాను అని అలా అనుకోగానే వెంటనే నీ లోపల ఎనర్జీ పుడుతుంది. అదే సౌరశక్తి. దేనినైనా కాల్చగలిగిన అగ్నిగర్భోదితే పుత్ర అంటారు. చీకటిని సైతం వెలుతురులో మార్చగలిగిన సూర్యభగవానుణ్ణి మన లోపల నింపుకున్న రోజులు చెడు నీ జోలికి రాదు. ఇది తెలుసుకోవాలి. అండ్ దట్స్ హౌ యు ఆర్ జనరేటింగ్ యువర్ ఎనర్జీ. ఇది చెయ్యడానికి ప్రాసెస్లు ఉన్నాయి. మనకి ఈ కౌళ సూర్య సాధనలో స్వాశక్తి సంధానని ఒక రైటింగ్ మెథడాలజీ పెట్టాం. జస్ట్ రాసి నీకు ఏం కావాలనుకుంటున్నాము అనేది రాసుకుని నా లోపల ఉన్న నెగిటివిటీస్ని అంత తీసి సూర్యుడికి ఇచ్చేయచ్చు. అంత బ్యూటిఫుల్ మెథడాలజీ స్వశక్తి సంధాన్, బ్యూటిఫుల్ మెథడాలజీ. ఇలా చిన్నవి మరి అది కూడా రోజంతా సూర్యుడిగా అందివ్వటం అంటే ఎట్లా, అది మన క్లాస్లో నేర్పిస్తాం. అదే సీక్రెట్. అంటే అన్నీ మనం చెప్పేస్తే మరి క్లాస్లో బోర్ కొడుతున్నాను. అందుకని స్వశక్తి సంధాన్ నేర్పిస్తాను. సమ్ యాక్టివేషన్స్, ఎలా మనం ఎక్సర్సైజ్ చేసుకోవాలి, రిబ్కేజ్ బ్రీదింగ్స్ నేర్పిస్తాము, డయాఫ్రమాటిక్ బ్రీదింగ్స్ నేర్పిస్తాము. ఇట్స్ ఎ పవర్ ప్యాక్డ్ కోర్స్. చాలా బాగుంటుంది. అండ్ ట్రై చేసుకుని కొన్ని రోజులైనా దాన్ని ఫాలో చేయగలిగిన వాళ్ళు నిజంగా లైఫ్లో మూవ్ ఆన్ అవుతారు. ఇది పవర్ పెరుగుతుంది. మనం ఖచ్చితంగా స్ట్రెంగ్త్, పవర్ అండ్ చెయ్యగలను అనే ఒక ఆత్మవిశ్వాసం ఖచ్చితంగా పెరుగుతుంది. అయితే చాలా మంది క్లాస్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. కౌళ సూర్య మెడిటేషన్ దాని మీద ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుంది, ఎన్ని డేస్ ఉంటుంది, ఆన్లైన్ ఉంటుందా? February 8th నుంచి స్టార్ట్ అవుతుంది. 7 days కోర్సు. ఆన్లైన్ ఉంటుంది. మార్నింగ్ 6 to 7 ఉంటుంది. అండ్ నేను పర్సనల్గా కూర్చోబెట్టి అందరికి ఇనిషియేట్ చేసి ఎలా చేసుకోవాలి మెడిటేషన్ అంతా చెప్తాం. దీనిలో మనం నోట్స్ PDF ఇచ్చేస్తున్నాము అండ్ ఆడియో మెడిటేషన్స్ ఇస్తున్నాము. అండ్ వాళ్ళకి ఎలా రాసుకోవాలి ఏంటి అన్న దానికి ఒక బ్లూ ప్రింట్ లాగా ఇస్తున్నాము. దాని ద్వారా మనకి ఏ ప్రాబ్లం ఉంది అని డయాగ్నోస్ చేసుకుని దేన్ని ట్రీట్ చేయాలి అనేది కూడా మనకి దీనిలో నేర్పించబడుతుంది. సో ఆన్లైనే కాబట్టి ఇంట్లోనే కూర్చొని కంఫర్టబుల్గా నేర్చుకోవచ్చు. దిస్ ద బెస్ట్ ఆపర్చునిటీ. ఎవ్రీవన్ హ్యాస్ టు మేబీ టేక్ దిస్ ఛాన్స్. అండ్ కింద నెంబర్ ఇస్తారు కాబట్టి ఆ నెంబర్కి ఫోన్ చేసి జాయిన్ అయితే లైఫ్ చేంజింగ్ ఈవెంట్ అవుతుంది. డెఫినెట్గా సార్. థ్యాంక్ యూ సో మచ్ హరీష్ గారు. థ్యాంక్ యూ.